ఎలకేషన్ అంతా రెగ్యులర్ ప్రాసెస్లో ఉండి అవును. కాలేజీ నిర్వహణ వరకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనుకోండి తప్పేమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది, అది ప్రైవేట్దే ఒకప్పుడు, కానీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద హ్యాండ్ ఓవర్ చేసుకుంది. నిర్వహించేదంతా ప్రైవేట్ మేనేజ్మెంటే. సీట్ల కేటాయింపు ప్రభుత్వం పరంగా జరుగుతుంది కాబట్టి అందులో కుంభకోణం ఏమి ఉండదు, కాకపోతే మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళకి అవుతుంది. కానీ అది వాళ్ళ ఆస్తిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అదే కదా, అది సమస్య ఇక్కడ. దాన్ని ఏ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి వాళ్ళ చేత నిర్వహింపజేసినా బాగానే ఉంటుంది. అలా కాకుండా ఉంటేనే సమస్య. ఇంకోటి, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో డబ్బులు తీసుకోకూడదు ప్రభుత్వ హాస్పిటల్లో. ఇప్పుడు వాళ్ళు కనుక డబ్బులు తీసుకున్నారనుకోండి, మెయింటెనెన్స్ అని, యూజర్ ఛార్జీలని, ఫీజులని, అప్పుడు ఏమవుతుంది? అది ప్రైవేట్ హాస్పిటల్ అయిపోద్దిగా. వాళ్ళు ఏమంటారు, ఆ పీపీపీ కింద తీసుకునేవాడు ప్రభుత్వ హాస్పిటల్ కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ ఆ మొక్క ఎత్తరు, ప్రైవేట్ హాస్పిటల్ కంటే తక్కువ అంటారు. వీళ్ళు అది చూపెట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ ఫ్రీగా రావాల్సింది. మరి వీళ్ళు ఏమంటారు మేనేజ్మెంట్ వాళ్ళు, మరి దానికి అయ్యే ఖర్చుని ఎవరు భరిస్తారండి? స్టాఫ్ని అవన్నీ మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కానింగ్లు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు, ఇవన్నీ టెస్టులు చేయాలి కదా, వాటికి అవుతుంది కదా అని చెప్తారు.